అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపించారు. ఏడాదిన్నర కాలంలో ఒక్క అవినీతి కూడా నిరూపించలేకపోయారని విమర్శించారు. బలమైన నాయకుణ్ణి కాబట్టే టార్గెట్ చేస్తున్నారన్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప ఇంకేం చేస్తారని ఎమ్మెల్యే వరద కౌంటర్ ఇచ్చారు. నంద్యాల కొండారెడ్డి పూర్తిగా శాసనకర్త అయిపోయినాడు. అంటే చట్టరీత్యా ఆయనకి ఏ పదవి లేకపోయినప్పుడు కూడా ఆయనే ప్రభుత్వంలో రూల్ చేసే పరిస్థితికి వచ్చినాడు. అధికారులందరూ అతనితోనే మాట్లాడడం, అది గౌరవించడం, అతనే పరిపాలన చేసే కాడికి రావడం, మీటింగ్లు జరపడం, ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కూడా సగౌరవంగా చెప్పుకుంటాను సిగ్గుగా ఏమని, ఎస్ నేను మున్సిపాలిటీకి ఈరోజు పోతా, ఈరోజు నేను మీటింగ్ కండక్ట్ చేస్తా, ఏం పీకుతారో పీక్కోండి అనే పద్ధతిలో మాట్లాడతారు. ఇదంతా కూడా అధికార అహంకారం వల్ల వచ్చినటువంటి స్థితి. కొండారెడ్డి అనేవాడు నా కొడుకు. నేను లేనప్పుడు మాట్లాడుతుంటాడు, ఉన్నప్పుడు కూడా వస్తుంటారు. వాని దగ్గర కూడా కొంతమంది పోయి ప్రజలు సమస్యలను పరిష్కరించుకోవాలని పోయినప్పుడు మాట్లాడుతుంటాడు. తప్పేముంది దాంట్లో? ఏంటి దాంట్లో వచ్చిన ఇబ్బంది? వాడేమన్నా పేపర్లు రాసి సంతకాలు పెడతాడా? ఏదో ఈ అగ్రిమెంట్ చేసి ఏమన్నా చేస్తున్నాడా? వాడికి రాసిచ్చి అంతా నువ్వే చూసుకోరని నేనేమో కాశీకి అందుకు పోలే. ఉన్నాడు, తప్పనిసరిగా ఉంటాడు, భవిష్యత్తులో కూడా ఉండబోతుంటాడు. ఎక్కడెక్కడ క్యాష్ అనేది వాళ్ళే పబ్లిక్ చేసినారు, పెద్ద పెద్ద పోస్టర్స్ పెట్టి అవన్నీ చూపించినాం. ఎస్పీ గారికి చెప్పినాం, ఎక్కడ బస్సు పెట్టింది చెప్పినాం, ఫ్లైట్ టికెట్ చెప్పినాం, ఫ్లైట్ నెంబర్లు చెప్పినాం, క్యాష్లో ఆడే ఫోటోలు చూపిస్తున్నాం, ఇక్కడ మట్కా ఎక్కడ ఉండే కంపెనీలు చెప్తున్నాం, గుట్కా ప్యాకెట్ చెప్తున్నాం, క్రికెట్ బెట్టింగ్ బూకీలందరూ కూడా నంద్యాల వరదరాజిరెడ్డి గారి సంరక్షణలో ఉన్నారు, అది చెప్తున్నాం. ఎక్కడెక్కడ ప్లేయింగ్ కార్డ్స్ అయితే నక్కలు ఆడతారని చెప్పిన ఆడ పట్టుకున్నారు. ఈ ఊర్లో జరగాల్సిన అన్ని అసాంఘిక కార్యకలాపాలు, పేదవాళ్ళకు నష్టం జరిగేది, సమాజానికి నష్టం జరిగే అన్ని పనులు కూడా వరదరాజిరెడ్డి కుమారుడు వరదరాజిరెడ్డి వీరి సంరక్షణలో, వీరి యొక్క పడగ నీడలో బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పి సాక్ష్యాల ఆధారాలతో చూపించినాం. ఎక్కడ నిరూపించాడో చూపించమని చెప్పు, నేను రాజీనామా పత్రం మీకు ఇస్తా. చూపించమని ఆడ నిరూపించినాడు. నేను ఎక్కడ డబ్బు తీసుకున్నాడని ఏ ఒక్క ప్రజలతో చెప్పిస్తాడో చెప్పేవారు నేను వెంటనే రాజీనామా ఇచ్చేస్తా. ఒక నిరూపించిన మాట ఎవరో చెప్పమని చెప్తే అప్పుడే ఇచ్చేస్తా వెంటనే రాజీనామా.